నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను వాసుదేవన్. ఉదయనిధి స్టాలిన్ నోరు ఊరికెలేదు. ఆయన మళ్ళీ వాంతి చేసుకున్నారు. ఈసారి అసెంబ్లీలో వాంతి చేసుకున్నారు. సనాతన ధర్మం ప్రజలను విభజిస్తుంది కాబట్టి దాన్ని నాశనం చేయాలి. துணைத் தலைவர் அவர்களுக்கும் என்னுடைய நன்றி. உங்களுடைய பணிகள் சிறக்கட்டும். மீண்டும் என்னுடைய வாழ்த்துக்களை தெரிவித்துக் கொள்கிறேன். நன்றி, வணக்கம். வெல்க தமிழ், வாழ்க தமிழ்நாடு. மக்களை பிரிக்கும் சனாதனம் நிச்சயம் ஒழிக்கப்பட வேண்டும். நன்றி, வணக்கம். సందర్భం ఏంటి? ఆయన ఫ్లోర్ టెస్ట్ ఎదుర్కొంటున్నారు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్. ఆ సందర్భంగా మాట్లాడుతూ ముందర ముఖ్యమంత్రి విజయ్ని సాంబ్రాణేసి పొగిడేసి చివరిలో తమిళతాయి వందనం గురించి కూడా మాట్లాడేసి పనిలో పనిగా సనాతన ధర్మాన్ని నాశనం చేయాలి. ఇది ప్రజలను విభజించేస్తుందిట. మరి మీ వ్యాఖ్యలు ఏం చేశాయి ఉదయనిధి స్టాలిన్ గారు? మీ వ్యాఖ్యలు మీ పార్టీని పడుకోబెట్టి ప్రతిపక్షంలోకి నెట్టేసిన తర్వాత కూడా మీకు బుద్ధి జ్ఞానం రాలేదా అని జనం అడుగుతున్నారు. హిందూ సమాజం అడుగుతాను. ఒకటి, మీరు ఇవాళ ఇది మాట్లాడటం కొత్త కాదు. 2023లో కూడా మీరు మాట్లాడారు. ఏమని? ఇది ఒక వైరస్ అని డెంగ్యూ తోటి మలేరియాతోటి పోల్చారు. మరి డెంగ్యూ మలేరియాలకి మందు ఉంది కదా, ఈ వైరస్కి మీరు మందు ఎందుకు ఇవ్వలేకపోయారు? మీరు ఇద్దామన్న ప్రయత్నాన్ని ప్రజలు ఎందుకు తిరస్కరించారు? ఒకవేళ మీరు అనుకున్నది ఇది సనాతన ధర్మం వైరస్ అయితే ఆ వైరస్కి మీరు మందు ఇవ్వాలని ఎన్నికల్లో కంటెస్ట్ చేశారు. మ్యాండేట్ మీకు ఎందుకు వ్యతిరేకంగా వచ్చింది? మీ దగ్గర సమాధానం ఉండదు. ఏదో ఒకటి అలా అగ్గిపుల్ల గీసి వచ్చేస్తే సరిపోద్ది. అండ్ ఇంకోటి, ఇదంతా మీరు మాట్లాడుతుంటే ఎదురుగుండా ముఖ్యమంత్రి కూర్చున్నారు. కిమ్మిన్ నాస్తి అంటారు. అంటే నోరు కుట్టేసుకొని కూర్చోవటం, నోరు కట్టేసుకొని నోరు కుట్టేసుకొని కూర్చోవటం. జోసెఫ్ విజయ్ అన్ని మతాలకి పరిరక్షకుడు, అన్ని ధర్మాలకి చైనా వాళ్ళలాగా అడ్డంగా నిలబడతానని ప్రామిస్ చేసినవాడు, తాను సంప్రదాయ ద్రవిడ పార్టీలకు భిన్నమైన వాడిని అని చెప్పి ప్రకటించుకున్నవాడు, రకరకాల విశేషణాలు అండ్ సినిమాటిక్ హీరోయిజాన్ని ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రకటించినవాడు. ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఇవేమి ఉండవని చెప్పినవాడు. ఇవన్నీ చెప్పినవాడు అలాగా 2 చేతులు కట్టుకొని మీ వంకిల చిద్విలాసంగా చూస్తూ కూర్చొని మీరు మాట్లాడిన తర్వాత థ్యాంక్ యూ అని చెప్పడమే కాకుండా అది మళ్ళీ ట్వీట్ చేశారు. సో స్టాలిన్ కానీ, అన్నాడీఎంకే పళనిస్వాములు, లేకపోతే షణ్ముగాలు, ఇక ఇతరత్రా నాయకులు కానీ, లేకపోతే ఇప్పుడు టీవీకే విజయ్ కానీ, వీరెవరూ వేరు కాదు, అందరూ ఒకటే గొడుగు కింద ఉన్నారు, ద్రవిడ అనే ఒక గొడుగు కింద ఉన్నారు. మీరు చేసేది ఏంటంటే హిందువుల మీద విషం చెమ్మటం, హిందూ ధర్మాన్ని వెటకరించటం, ఎగతాళి చేయటం, అలాగే సందర్భం వచ్చినప్పుడల్లా లేదా సందర్భం క్రియేట్ చేసుకుని మరి హిందూ ధర్మం మీద పిచ్చి వ్యాఖ్యలు చేయటం. మీకు ఇంకొక అదరు దొరికాడు, ప్రకాష్ రాజు. ఆయన మీ క్లోనింగ్ బ్రదరే. పార్టీలు వేటితోటి నేరుగా ఆయనకు సంబంధాలు లేకపోయినా మీ క్లోనింగ్ బ్రదరే. మీ కడుపులో ఉన్న కుళ్ళుని అసెంబ్లీ వేదిక మీదుగా వాంతి చేసుకోవటం ఏంటనేది అర్థం కావట్లేదు ఉదయనిధి స్టాలిన్. అయితే మీకు తెలుసు, లేదా మీ తండ్రి గారు పెద్ద స్టాలిన్ గారికి తెలుసు, అసెంబ్లీలో మాట్లాడేదానికి ఇమ్యూనిటీ ఉంటుంది, ఒక రాజ్యాంగ పరిరక్షణ ఉంటుంది కాబట్టి, చట్ట పరిరక్షణ ఏదో ఉంటుంది కాబట్టి మీరు అలాంటి వ్యాఖ్యలు చేసినా కూడా మీ మీద ఎవరు కేసులు పెట్టలేరు, పెట్టినా వీగిపోతాయనే ఒక నమ్మకం, విశ్వాసం, సందేహం, అనుమానం, వాట్ ఎవర్ యు కాల్, అవన్నీ మీకు ఉన్నాయి. ఇప్పుడు ఇది చట్టాలు కేసులకు సంబంధించింది కాదు. జనంలో ఆగ్రహం పెళ్ళుబికితే వీధులంబడి పరిగెత్తిచ్చారు చాలామందిని ప్రపంచవ్యాప్తంగా. అధ్యక్ష పీఠాలు వదిలేసి పక్క దేశాలకు పారిపోయి వచ్చిన వాళ్ళు, అలాగే బతికుంటే చాలని చెప్పి స్పెషల్ ఫ్లైట్స్ తోటి అమెరికా పారిపోయిన వాళ్ళు, ఇంగ్లాండ్ పారిపోయిన వాళ్ళు మన చుట్టుపక్కల చూసాం. మీకు ఆ గతి పట్టబోతోంది అని హిందూ సమాజం హెచ్చరిస్తోంది. అంటే సెక్యులరిజం అంటే ఏంటో ఒకసారి మరి గౌరవ ముఖ్యమంత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి గౌరవ జోసెఫ్ విజయ్ గారు చెప్పాలి. జోసెఫ్ విజయ్, అండర్స్కోర్ జోసెఫ్ అని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆయన ఏం చెప్పాడు? నాకు హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, ఇతర మతాలు అన్నీ సమానమే. మరి సమానమైనప్పుడు ఒక సనాతన ధర్మం, హిందువులకు సంబంధించిన సనాతన ధర్మం గురించి మీ విపక్ష ఎమ్మెల్యే అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినప్పుడు మీరెందుకు సార్ కామ్గా కూర్చున్నారు? విజయ్ గారు, జోసెఫ్ విజయ్ గారు, మీరు ఎందుకు కామ్గా కూర్చున్నారు? మీరు జోసెఫ్ అనే విషయం అప్పుడు గుర్తొచ్చిందా అని జనం అడుగుతున్నారు. సో మీరు మాట్లాడలేదు. అండ్ మీవి కూడా వివాదాస్పద నిర్ణయాలే. మీరు ఒక్కళ్ళు వెళ్ళి నేను ఇలా గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారంటే ఆ రోజు గవర్నర్ అర్లేకర్ గారు పెద్దగా సరే అండి మీరు ఫలానా రోజుల పని మీరు ప్రూవ్ చేసుకోండి, అసెంబ్లీలో ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో మీ బలం నిరూపించుకోండి అనేవాడు. మీరు తగుదునమ్మా అని దేశం మొత్తం విసర్జించిన కాంగ్రెస్ని మీతో పాటు తీసుకుని వెళ్ళి కలుపుకొని ఆయన ముందు పెట్టారు. ఆయనకి ఏదో సందేహం వచ్చింది. అలా కలుపుకున్న 112 కదా, మిగిలిన వాళ్ళ సంగతి ఏంటని అడిగారు. సరే, గవర్నర్ వ్యవహారాన్ని మీరు రచ్చ చేశారు, గవర్నర్ మితిమీరి చేస్తున్నాండి. అలా 3 రోజులు తిరిగిన తర్వాత 4వ రోజు మీకు అవకాశం వచ్చింది.
మీరు చిన్న చితక ఐయుఎంఎల్, ఇంకా సిపిఐ, సిపిఎం, వీసీకే, పచ్చి హిందూ వ్యతిరేక పార్టీ అండ్ పచ్చి భారతీయ వ్యతిరేక పార్టీ అయిన వీసీకే, వీళ్ళందరూ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేశారు. మీరు గవర్నమెంట్లో మీరు బల నిరూపణ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్క నాయకుడిని వెళ్ళి కలిశారు. ఏఐడిఎంకిని తప్పించి మిగిలిన వాళ్ళందరినీ కలిశారు. ఐయుఎంఎల్ కలిశారు, సిపిఐ, సిపిఎంని కలిశారు, బీజేపీ వాళ్ళని కలవలేదు. మరి వీళ్ళందరి దగ్గర కనిపించిన సెక్యులరిజం బీజేపీలో కనిపించలేదా? హిందువుల సనాతన ధర్మంలో కనిపించలేదా? సనాతన ధర్మం ప్రజల్ని ఎలా విభజిస్తోందో మరి ఐన్స్టీన్ లాంటి అద్భుతమైన శాస్త్రవేత్త ఉదయనిధి స్టాలిన్ మీ చెవిలో వచ్చి ఏమన్నా ఊదాడా? అదేదో ప్రజలకు చెప్పండి, సనాతన ధర్మం ఇలా ప్రజలను విడదీస్తోంది, అందుకని ఉదయనిధి స్టాలిన్ చెప్పిన మాటలని తోటి నేను ఏకీభవిస్తున్నాను, నేను కూడా పచ్చి వ్యతిరేకత సనాతన ధర్మాన్ని చెప్పండి, జనం ముందుకు వచ్చి చెప్పండి. జనం మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. వారం రోజులు తిరగలేదు మీరు తీసుకున్న నిర్ణయాల నుంచి మీరే యూటర్న్ తీసుకుంటున్నారు విజయ్. మిమ్మల్ని రిమోట్లో నడిపిస్తోంది స్టాలిన్ అని అర్థమవుతోంది. వీసీకే, వీసీకే, ఐయుఎంఎల్, సిపిఐ, సిపిఎంలు వీళ్ళందరినీ కూడా మళ్ళీ కాంగ్రెస్ని కూడా స్టాలినే నడిపిస్తాడు. అంటే మీరు పేరుకి సూటు బూటు వేసుకుని వచ్చి ముఖ్యమంత్రి కూర్చునే వ్యక్తి. డిఫాక్టో సీఎం స్టాలిన్ అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. సో మీ అందరి వెనకాల చర్చ్ ఉందనే మాట కూడా వినిపిస్తోంది. చర్చికి కావాలి, దేశంలో అస్థిరత కావాలి. సో వెస్ట్ బెంగాల్లో క్రియేట్ చేయాలని చూస్తే ఎడమకాలి బొటన వేలి కిందేసి నలిపేశారు ప్రజలు అక్కడ మీలాంటి పార్టీలని, ఈ విద్వేషకర పార్టీలని అండ్ ఉన్మాదకర శక్తుల్ని. మీ సొరంగాల్ని డిస్మాంటిల్ చేశారు. అలాంటి ఆ శక్తుల సొరంగాల్ని డిస్మాంటిల్ చేశారు, ఇంకా చేస్తూ వస్తున్నారు. బట్ మీలో, మీ రక్తంలో, అలాగే మీ నరాన ఆ హిందూ వ్యతిరేక భావజాలం, సనాతన ధర్మ వ్యతిరేక భావజాలం. పొద్దున్న లేస్తే దేవుడి గోపురం పెట్టుకుంటే కానీ నడవలేని మీ ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వం, అక్కడ అధికారులు ఎవరున్నా సరే ఇవాళ హిందూ ధర్మం మీద దాడి చేస్తారు. మీ అఫీషియల్ ఎంబలమే దేవాలయం దీంతో ఉంటుంది. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క చిహ్నం ఉన్నట్టే తీసేయండి. మీరు సెక్యులర్ కదా, అది కూడా ఎందుకు తీసేసి ఇంకోటి ఏదో పెట్టుకోండి, జనం ఆమోదిస్తారేమో చూడాలి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నిండు సభలో ఇలాంటి విపరీత వ్యాఖ్య చేసి వాంతి చేసుకున్న ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల్ని మీరు ఈ రోజుకు కూడా ఖండించకపోవడం. ఆయనకేమో ఇమ్యూనిటీ ఉంటుంది, ఎమ్మెల్యే ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో చెప్పాడు కాబట్టి ఇమ్యూనిటీ ఉంటుంది. ఆయన మీద కేసులు నమోదు కావు, నమోదు కానియరు మీరు. ఒకవేళ నమోదైనా అవి చల్లవు అని చెప్పేసి ఒక నమ్మకం ఉంది. అంటే చట్టం అలాంటి రక్షణ ఏదైనా కల్పించిందేమో అని పెద్దలు రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. సో మీకు అలాంటి వెసులుబాటు ఉంది కాబట్టి రేపొద్దున సనాతన ధర్మానికి సంబంధించి మళ్ళీ ఆయన ఇంకోటి ఏదో మాట్లాడతాడు, అప్పుడు కూడా అంగీకరిస్తారా? అంటే మీకు ప్రభుత్వంలో మీరు సీఎంగా కూర్చోవటం కావాలి. మీ ట్రూ కలర్స్ ఏంటో బయటపడిపోయినాయి. మీరు ఎప్పుడైతే పెరియార్ చిత్రపటానికి పూలమాల వేసి దీపం వెలిగించారో అప్పుడే యు ఆర్ నోవే డిఫరెంట్ ఫ్రమ్ ఈ ద్రవిడ పార్టీలైన డిఎంకే కానీ అన్నా డిఎంకే కానీ. వాళ్ళకి మీకు పెద్ద తేడా లేదు. ఇక్కడ ఏంటంటే చెప్పొచ్చేది, అక్కడ మీరు ఒక పిక్చర్ ఇచ్చారు వాళ్ళకి ప్రత్యామ్నాయం అని, రాజకీయ ప్రత్యామ్నాయం అని. బట్ సైద్ధాంతిక భావజాలానికి, వారి సైద్ధాంతిక భావజాలానికి మీరు భిన్నమైన వారేమీ కాదు. మీరు మీ పేరుకు తగ్గట్టే వ్యవహరిస్తున్నారు అనే ఆరోపణ వస్తుంది. ఇవాళ మీరు ముఖ్యమంత్రి, ఒక సినిమా హీరోగా మిమ్మల్ని జనం అందరూ చప్పట్లు కొట్టి అభినందించవచ్చు కాక. బట్ ఇవాళ మీకు ఓట్లేసిన వాళ్ళు హిందువులు కూడా ఉన్నారు, సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు ఉన్నారు, అవలంబించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ మీరు జవాబుదారీ. నిండు సభలో లీడర్ ఆఫ్ ద హౌస్ ముందు ఒక అపోజిషన్ లీడర్ మాట్లాడింది, అపోజిషన్ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే, ఆయన అపోజిషన్ లీడర్ కూడా కాదు ఇంకా తెలియదు, ఆయన మాట్లాడిన దాని మీద అలా మాట్లాడి ఉండాల్సింది కాదు అనే వ్యాఖ్య కూడా చేయకుండా ఆయన మాట్లాడంగానే మీరు రెండు చేతులు ఎత్తి ఇలా ధన్యవాదాలు చెప్పడం, దానికి మళ్ళీ సంబంధించి ట్వీట్ చేయడం. జోసెఫ్ విజయ్ గారు మిమ్మల్ని ఇలాగే పిలుస్తారు జనం, విజయ్ అని ఇప్పటివరకు పిలిచారు, ఇక నిమిత్త జోసెఫ్ విజయ్ అనే పిలుస్తారు హిందువులు. అట్లీస్ట్ మీ ట్రూ కలర్స్ని మీరు బయట పెట్టుకున్నారు. సనాతన ధర్మం పట్ల వారెవరికో ఉన్న ఏహ్యభావాన్ని మీ మీద వాంతి చేసుకుంటే కనీసం తుడుచుకునే ప్రయత్నం కూడా మీరు చేయలేదు. హిందూ సమాజం ఒప్పుకోదు. హిందూ ధర్మంలో సహనం ఉంది. ఆ సహనాన్ని చేతకాని తరంగా తీసుకుంటే దానికి సరైన సమాధానం సరైన సమయంలో మీకు వస్తుంది. వాళ్ళెవరో అబ్జెక్ట్ చేశారని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగు, లేకపోతే సిపిఐ, సిపిఎం, వీసీకేలు అబ్జెక్ట్ చేశారని మీ పర్సనల్ అస్ట్రాలజర్ని ఓఎస్డీగా పెట్టుకున్నారు. ఆయన వెంబడే తీసేశారు, ఓఎస్డీ కాదని. ఇంకొకటి, మీరు ఓఎస్డీగా ఆయన ఎప్పుడు పెట్టుకోవాలి? మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, ఏది అసెంబ్లీలో ముందర ఎమ్మెల్యేగా తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, అప్పుడు ముఖ్యమంత్రిగా మిమ్మల్ని సభ ఎన్నుకున్న తర్వాత అప్పుడు మీరు పెట్టుకోవాలి. దానికన్నా ముందే చేశారు. ఇలా తప్పుల మీద తప్పులు, పొరపాట్ల మీద పొరపాట్లు అండ్ అంతర్గతంగా మీ గుండెల్లో, మీ కడుపులో ఉన్న హిందూ విద్వేష భావజాలాన్ని వెళ్ళగక్కుకోవడానికి ఇతరులకు అవకాశం ఇస్తూ, దాన్ని ఎంజాయ్ చేస్తూ ధన్యవాదాలు చెప్పటం,
ఇవన్నీ హిందూ సమాజం గమనిస్తోంది. జోసెఫ్ విజయ్ తమిళనాడు మునుపటి తమిళనాడు కాదు. వాళ్ళిద్దరితో విసిగి వేసారిపోయి హిందువులు ఈసారి ఓటేశారు. వాస్తవంగా అన్నామలై విషయంలో బీజేపీ తప్పిదం చేసి ఉండకపోతే ఈరోజు బీజేపీ కింగ్ మేకర్గా ఎమర్జ్ అయి ఉండేది. ఒక ఏఐడిఎంకే ప్రాక్సీని తీసుకొచ్చి అక్కడ బీజేపీ చీఫ్గా చేయటం దరిమిల వాటిల నష్టం నుంచి బీజేపీ కోలుకోవాలంటే కనీసం 3-4 ఏళ్ళు పడుతుంది. అన్నామలై మళ్ళీ వెనక్కి వస్తే జనామోదం పొందిన నేత ముందు మీరు ఎక్కడ నిలబడి ఉండేవారు? సినిమాలో స్క్రీన్ మీద మీరు అద్భుత విన్యాసాలు ప్రదర్శించి బ్రహ్మాండమైన చప్పట్లు ఇవన్నీ మీరు కొట్టించుకొని ఉండొచ్చు కాక, బట్ జనం ఇలా ఒక మతానికి ఒక ధర్మానికి సంబంధించిన భావజాలాన్ని ఎవరో ఒక పార్టీ లీడరు ఎమ్మెల్యేగా అక్కడ నిందిస్తుంటే మీరు నోరు మూసుకుని కూర్చున్నారు చూసారా? జనం అంగీకరించరండి, అది హిందూ సమాజం అంగీకరించట్లేదు. సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండండి జోసెఫ్ విజయ్ గారు.